హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ సందీప్ గంటా అండి, సీనియర్ ఫిజిషియన్, స్టార్ హాస్పిటల్, నానక్రామ్గూడ. మనము గత వారం రోజుల నుంచి వింటున్నామండి, ఇప్పుడు తిరిగి కోవిడ్ కేసెస్ మళ్ళీ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయని వింటున్నాము. ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ లైక్ సింగపూర్లో, థాయిలాండ్లో, తర్వాత మలేషియాలో, హాంకాంగ్లో ఇప్పుడు కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి. గత 4-5 రోజుల నుంచి ఇండియాలో కూడా, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర దగ్గర కొంచెం కోవిడ్ కేసెస్ పీక్లోకి వెళ్తున్నాయండి. ప్రస్తుతం నేటికి ఒక 250 కేసెస్, యాక్టివ్ కేసెస్ ఉన్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్కి సంబంధించిన వేరియంట్. ఒమిక్రాన్ ఇదివరకు వచ్చిన వేరియంట్లోనే ఒక సబ్ టైప్ నుంచి వస్తుందండి. అది అంత ప్రమాదకరమైన వేరియంట్ కూడా కాదు, ఎందుకంటే కోవిడ్ ఇప్పుడు పాండమిక్ లాగా లేదు. మనకి అందరిలో ఇప్పుడు కోవిడ్ ఉంది, కానీ మన వ్యాక్సినేషన్, మన ఇమ్యూనిటీ వల్ల అది మనకి క్లినికల్ సిమ్టమ్స్ క్రియేట్ చేసే అంత తీవ్రంగా అయితే లేదు. సో ఇప్పుడు కోవిడ్ గురించి వస్తున్న వార్తలు విని ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదివరకట్లాగానే మనం కొన్ని జాగ్రత్తలు, అవి కూడా హై రిస్క్ గ్రూప్స్, అంటే పెద్దవాళ్ళు, తర్వాత కిడ్నీ పేషెంట్స్, తర్వాత హార్ట్ పేషెంట్స్ మరియు చిన్నపిల్లలు, ఈ హై రిస్క్ గ్రూప్స్ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వేవ్. ఆ జాగ్రత్తలు మనకు తెలిసినవేనండి. శుభ్రంగా చేతులు కడుక్కోవటము, తర్వాత గ్రూప్స్లోకి కానీ జనాల్లోకి కానీ వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవటము, జలుబు, దగ్గు, ఇటువంటి జ్వరము ఇవేమన్నా సిమ్టమ్స్ ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్లో ఒక 3 నుంచి 5 రోజులు ఉండటము, అందరిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వేవ్ ఆల్సో. సో దీనికి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్ కూడా మనకి ఏంటి అంటే, మన ఇమ్యూనిటీ కానీ, మన వ్యాక్సిన్ తీసుకున్న ఎఫెక్టివ్నెస్ కానీ వీన్ ఆఫ్ అయిపోయింది. బికాస్ వీ హ్యావ్ టేకెన్ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్. సో దాని ఎఫెక్ట్ వీన్ ఆఫ్ అవ్వటం వల్ల మైల్డ్ సిమ్టమ్స్తో ఇప్పుడు కొత్త వేవ్ వచ్చింది, కానీ అది ఏమీ అంత తీవ్రమైన స్ట్రెయిన్ కాదు. సో మన కేసెస్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినంత తీవ్రంగా కూడా ఏమి రావట్లేదు. ఇట్స్ జస్ట్ విల్ బి లైక్ ఏ కామన్ కోల్డ్ లాగా వచ్చి మీకు 3-4 days లో గ్రేడ్ ఫీవరు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇటువంటివి ఉండి యూజువల్లీ దీస్ విల్ కమ్ బ్యాక్ డౌన్. సో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ WHO గైడ్ లైన్స్ అండి. సో ఈ హై రిస్క్ పీపుల్ ఎవరైతే నేను చెప్పినట్టు పెద్దవాళ్ళు, పిల్లలు, వేరే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి వీఆర్ అడ్వైజింగ్ ఒక బూస్టర్ డోస్ తీసుకుంటే తిరిగి వాళ్ళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవి దే కెన్ ఆల్సో ఫైట్ దిస్ కోవిడ్ వైరస్ అండి. థ్యాంక్ యూ.